నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు రైసినా డైలాగ్ 2021 సమావేశాలను ప్రారంభించిన ప్రధానమంత్రి మానవాళి కన్నీరు కార్చే సందర్భంలో సమావేశాలు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ రాష్ట్రంలో నిరాడంబరంగా ఉగాది వేడుకలు ప్లవనామ సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి పిలుపు మేరకు టీకా ఉత్సవ్కు విశేష స్పందన 2 రోజుల్లోనే 40 లక్షల మందికి వ్యాక్సినేషన్ రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వడగండ్లు పడే అవకాశం కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి సామాజిక దూరం పాటించాలి తరచుగా చేతులు కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రైసినా డైలాగ్ 2021 6వ ఎడిషన్ వర్చువల్లో ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడరిక్సెన్ రువాండా అధ్యక్షుడు పౌల్ కగామే పాల్గొన్నారు ఈ నెల 16 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జియో ఎకనామిక్స్ జియో పాలిటిక్స్ పై ఈ సమావేశాలు నిర్వహిస్తోంది 2016 నుంచి ప్రతి ఏటా రైసినా డైలాగ్ పేరిట సమావేశాలు జరుగుతాయి విదేశాంగ మంత్రిత్వ శాఖ అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సమావేశాలు నిర్వహిస్తాయి ప్రధానమంత్రి సమావేశాలకు ప్రారంభోపన్యాసం చేస్తూ మానవ జాతి చరిత్ర కన్నీరు కార్చే సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందన్నారు ఇలాంటి మహమ్మారి 100 ఏళ్ల క్రితం వచ్చిందన్నారు హ్యూమానిటీ హస్ ఫేస్డ్ మెనీ ఇన్ఫెక్షస్ డిసీజ్ సిన్స్ దెన్ ద వరల్డ్ టుడే ఈజ్ అండర్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ ద COVID-19 pandemic. Our scientists, researchers, and industry have answered some questions. What is the virus? How does it spread? How can we slow it down? How do we make a vaccine? How do we administer vaccine at a scale and with speed? To these and many other such questions, many solutions have emerged. And no doubt, many more are yet to come. But as global thinkers and leaders, we must ask ourselves some more questions. For over a year now, the best minds of our societies have been engaged in battling this pandemic. All the governments of the world, at all levels, are trying to contain and control this pandemic. Why did it come to this? Is it perhaps because in the race of economic development, the concern for welfare of humanity has been left behind? Is it perhaps because in the age of competition, the spirit of cooperation has been forgotten? The answer to such questions can be found in our recent past. Friends, the horrors of the First and Second World Wars compelled the emergence of a new world order. After the end of the Second World War, over the next few decades, many structures and institutions were created. But under the shadow of the two wars, they were aimed at answering only one question: how to prevent the Third World War. Today,
I submit to you that this was the wrong question. As a result, all the steps taken were like treating a patient's symptoms without addressing the underlying causes. Or, to put it differently, all the steps taken were to prevent the last war, not the next one. In fact, while humanity has not faced the Third World War, the threat of violence has not reduced in people's lives. With a number of proxy wars and unending terror attacks, the prospect of violence is ever present. So, what would have been the right question? They could have included, why do we have famines and hunger? Why do we have poverty? Or జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి నేటితో 103 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ దారుణ మారణకాండలో అమరులైన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. అమరుల ధైర్య సాహసాలు, త్యాగనిరతి, హీరోయిజం దేశంలోని ప్రతి భారతీయుడికి ఎంతో శక్తినిచ్చాయని ట్విట్టర్లో తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ట్విట్టర్ వేదికగా జలియన్ వాలాబాగ్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులకు నా నివాళులు. ఎన్నేళ్లు గడిచినా ఆ చేదు ఘటన ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో మెదులుతూ ఉంటుంది. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటుంది అని వెంకయ్య ట్వీట్ చేశారు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో వైశాఖి పర్వదినాన్ని జరుపుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. అంతకు 2 రోజుల ముందు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటున్న సఫీయుద్దీన్, సత్యపాల్లను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. జలియన్ వాలాబాగ్లో సమావేశమైన ప్రజలు వారి అరెస్టును కూడా ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలనే తీర్మానంపై చర్చించాలని భావించారు. ఇది తెలిసిన నాటి జనరల్ డయ్యర్ పెద్ద ఎత్తున బలగాలతో అక్కడికి చేరుకుని ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే కాల్పులకు ఆదేశించారు. విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో తప్పించుకునే మార్గం లేక 500 మందికి పైగా అమాయకులు బ్రిటిష్ పోలీసుల తూటాలకు నేల కొరిగారు. ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అత్యంత దారుణమైంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 11 గూర్ఖా కులాలను ఎస్టీలో కలుపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ దేశంలోకి చొరబాటుదారులను ఆపగలిగేది ఒక్క బీజేపీని అన్నారు. కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ ఆ పని చేయగలుగుతుందా అని ప్రశ్నించారు. అంతేకాదు శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. असली परिवर्तन की शुरुआत बंगाल में होने वाली है. असली परिवर्तन क्या मतलब है? असली परिवर्तन का मतलब है बंगाल को सुरक्षित बनाना. असली परिवर्तन का मतलब है बंगाल की संस्कृति को पुनर्जीवित करके फिर से एक बार वैभवशाली स्थान पर पहुंचाना. असली परिवर्तन का मतलब है पूरे बंगाल के अंदर एक भी मां बहन की सुरक्षा इधर उधर न हो, ऐसी चौक चौबंद व्यवस्था करना. असली परिवर्तन का मतलब है बेरोजगारी के लिए रोजगारी की व्यवस्था करना. और असली परिवर्तन का मतलब है 24 परगना और बंगाल के पाटनगर, बंगाल की राजधानी कलकत्ता को इंफ्रास्ट्रक्चर के रूप से मजबूत करना और आगे बढ़ने की शुरुआत करना. मित्रों, मैं आपको कहता हूं कि दीदी की सरकार 2 मई को जाने वाली है, मगर 2 मई को सरकार जाएगी, इसके साथ साथ मैंने कहा ऐसा ढेर सारा परिवर्तन आएगा. मित्रों, आप यहां पर शहरी क्षेत्र के लोग हैं, मगर मैं आपको पूछना चाहता हूं, बंगाल के करोड़ों गरीबों को आयुष्मान भारत योजना का फायदा मिलना चाहिए या नहीं मिलना चाहिए? जोर से बोलिए, मिलना चाहिए या नहीं मिलना चाहिए?
कलकत्ता और 24 परगना के गरीबों को 5 लाख तक की सारी आरोग्य की बीमारियों से 5 लाख तक की पूरी सुविधा फ्री ऑफ कॉस्ट मिलनी चाहिए या नहीं मिलनी चाहिए? आप 2 मई को दीदी को विदाई कर दो, पूरे बंगाल के गरीबों को 5 लाख तक की सारी स्वास्थ्य की सुविधाएं फ्री ऑफ कॉस्ट मिलने की शुरुआत हो जाएगी। मैं आज पूछने आया हूं 24 परगना के लोगों को, आप बताइए बंगाल के अंदर घुसपैठ रुकनी चाहिए या नहीं रुकनी चाहिए? सुनाई नहीं पड़ता है। रुकनी चाहिए या नहीं रुकनी चाहिए? मित्रों, मैं आज अभी अभी उत्तर बंगाल से आया। खून के आंसू रो रहा है उत्तर बंग, घुसपैठ से परेशान है। बेरोजगारी कोई रोजगारी घुसपैठिए ले जाते, गरीब के चावल घुसपैठियों के पेट में पहुंचते, गरीब भूखा रहता है, बंगाल असुरक्षित बना है। ये दिन दूर नहीं है कि कलकत्ता में भी घुसपैठ का प्रॉब्लम आने वाला है। मुझे बताइए, ये घुसपैठ रुकनी चाहिए? పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహనానికి గురవుతున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కోల్కతాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. మమతా బెనర్జీ ప్రచారంపై ఎన్నికల కమిషన్ 24 గంటల పాటు నిషేధం విధించడాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్పై మమతా బెనర్జీ ఆరోపణలు నిరాధారమన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 8వ దశ పోలింగ్ ఈ నెల 15న జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. बंगाल का विकास नहीं हुआ है। बंगाल में जब भी मैं आता हूं, बंगाल को मैं देखता हूं कि यहां पर गरीबी बढ़ी है, बेरोजगार नौजवानों की संख्या भी तेजी के साथ बढ़ी है। लेकिन तृणमूल कांग्रेस को बेरोजगार नौजवानों को रोजगार देने के लिए जो कदम उठाए जाने चाहिए वह तृणमूल कांग्रेस ने नहीं उठाए, बल्कि तृणमूल कांग्रेस की नेता बराबर ये कहती हैं कि यह दुर्योधन है, यह दुशासन है, इसको दौड़ा दौड़ा कर मारो, इसको बर्तन से मारो। దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో విదేశీ కోవిడ్ టీకాలను అనుమతించాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు స్వదేశీ వినియోగం కోసం విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అమెరికా, యూరోప్, బ్రిటన్, జపాన్ దేశాల్లో వాడుతున్న టీకాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన జాబితాలో ఉన్న టీకాలకు ఇండియాలో అత్యవసర అనుమతి ఇవ్వనున్నారు. కోవిడ్ నియంత్రణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా క్లిష్టమైందని, ప్రస్తుతం కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. రష్యా ఉత్పత్తి చేస్తున్న స్పుత్నిక్ వి టీకాను పరిమిత ఆంక్షలతో వాడడానికి ఇటీవలే భారత డ్రగ్ నియంత్రణ సంస్థ అనుమతి లభించింది. భారత్లో వినియోగానికి అనుమతి పొందిన తొలి విదేశీ టీకా ఇదే. Will not be applicable, and this is a provision for COVID-19 vaccines only under the special circumstances of the day of the pandemic related urgency that is prevailing in the country. For 100 days, for the first 100 individuals who will receive the vaccine, their safety will be watched for a period of 7 days. So that's another small condition. But essentially, if these regulators, any of these regulators have approved the vaccine, this vaccine is now ready to be brought into the country for use and manufacturing and fill and finish. Very significant development, and we hope and we invite the vaccine makers such as Pfizer, Moderna, Johnson & Johnson and others who are in the other stages eventually, who will seek the licensure from any of these agencies to be ready to come to India at the earliest possible. దేశంలో రంజాన్ ఉపవాసాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని బెంగళూరులోని మర్కజీ రౌత్ ఏ హిలాల్ కమిటీ ప్రకటించింది. ఢిల్లీ, భోపాల్, ముంబై, గుజరాత్, అలహాబాద్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నెలవంక కనిపించకపోయినా బుధవారం నుంచి రోజాలు ప్రారంభిస్తామని ఉలేమాలు ఏకగ్రీవంగా తీర్మానించారు. రేపు ఉపవాస దీక్షలు మొదలై మే 12తో ముగియనున్నాయి.
రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో గడుపుతారు. ఇస్లాంను ఆచరించే ప్రతి వ్యక్తి కామ, క్రోధం, అహంకారం, అహింస వంటి దుర్గుణాలను వదిలేసి భగవంతుడి నామస్మరణ చేస్తూ శాంతి సహనంతో జీవితం సాగించాలని పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఇటువంటి పవిత్ర జీవనాన్ని సాగించి ఆధ్యాత్మిక చింతన రగిల్చేందుకు ఏడాదికొకసారి రంజాన్ నెలలో కఠిన నిబంధనలతో కూడిన ఉపవాస దీక్షను పాటిస్తారు. రంజాన్ మాసంలో ఉపవాసాలతో పాటు దాన ధర్మాలు చేస్తారు. దేశవ్యాప్తంగా అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గంగా, జమున, తహజీబ్ జీవన విధానం మరింతగా పరిడవిల్లాలని, సోదర భావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని సీఎం అభిలషించారు. రంజాన్ పర్వదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, అన్ని మతాలకు సమాన గౌరవాన్ని ఇస్తూ మత సామరస్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని సీఎం తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. కరోనా తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా ముస్లిం సోదరులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహించింది. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నారు. షడ్రుచుల మేళవింపుతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిరాడంబరంగా ఉగాది పంచాంగ పఠన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా సమిష్టిగా పోరాడి కరోనాపై విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. అందరికి కూడా ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంతోష్ కుమార్ ఏదైతే శాస్త్రి గారు ఈ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యొక్క పంచాంగ శ్రవణము పఠనములు గావిస్తారు. వారికి మనందరి తరఫున ఆ యొక్క దేవుడు మరి ప్రతి ఒక్కరు కూడా మనందరు కూడా ఈ కరోనా మరి వైరస్ను తొందరగా నిర్మూలించి యథావిధిగా మన ప్రభుత్వము ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఆ రీతిన ఉగాది నాడు మనము పచ్చడి ఏదైతే మరి తీయది, పులుపు అన్ని రకాలుగా మనము ఆ యొక్క ఉగాది పచ్చడి మనం తీసుకొని ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పంచాంగం కూడా ఈరోజు ఇప్పుడే మనము ప్రచురించుకున్నాము. మరి అందరూ కూడా ఆ ఉగాది సందర్భంగా మరోసారి తెలుగు ప్రజలందరికీ, మన తెలంగాణ కాకుండా తెలుగు మాట్లాడే ప్రజలు ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడున్నా వారందరికీ కూడా ఈ యొక్క ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాంగ శ్రవణ పఠనము గావిస్తారని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ప్లవనామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. అన్ని ప్రభుత్వ రంగాల్లోనూ 7 అభివృద్ధి జరుగుతుందన్నారు. మే తర్వాత కరోనా తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భూముల ధరలు ఇష్టారీతిన పెరుగుతాయన్నారు. అరవింద సమాన సుందరాస్య అరవిందాసన సుందరీముపాసే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.
గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు రాజ్భవన్లో జరిగిన శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలకు అందరికీ తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం మొదలుతో కోవిడ్ అంతం కూడా మొదలు కావాలని, ప్రజలంతా సంతోషంతో, ఆరోగ్యంతో, సిరి సంపదలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని, బెల్లంతో చేసిన ఇతర సంప్రదాయ వంటకాలను గవర్నర్ స్వయంగా తన అధికారిక నివాసంలో తయారు చేయించి అతిథులకు వడ్డించారు. And I am extremely happy and I am so attached with you all. Today till yesterday evening I was trying my best to plan my trip to Telangana, but because of the constitutional commitments there in Puducherry, and moreover in Puducherry that is governor's rule, so each and every decision is on me. So I thought, in spite of planning for 1 month, 1 week, I was unable to decide whether I could come to Telangana for the Ugadi day. But within fraction of time, somehow it materialized, and God brought me here. That is your affection brought me here. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. ప్రజలకు శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గుండ్రాతి మడుగులో పూజలు నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ నేతలతో కలిసి పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రికి మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుని కోరుకున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం వస్తూ ఉంది. ప్రతి ఒక్కరి అవసరాలు తెలుసుకొని, ప్రతి ప్రాంతాల అవసరాలు తెలుసుకొని చాలా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈరోజు పొరివి నా సొంత గ్రామం గుండ్రాతిమడుగులో ఆంజనేయ స్వామి, మరి శివలింగేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేసుకొని ముఖ్యమంత్రి గారికి మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుడు మరి రాష్ట్ర ప్రజలకు సేవ చేసే శక్తిని ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. అలాగే చాలా సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం కరోనాతో గడిచిపోయింది. ఈ సంవత్సరం ఇంకా కరోనా ఉంది. కరోనా మహమ్మారి తొందరగా తగ్గిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గంలో పయనిస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ 130వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహనీయుని జయంతి రోజున ఆయన ఆశయాలను, లక్ష్యాలను సాధించేందుకు పునరంకితమవుదామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాబాసాహెబ్ ఆశయాల పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడమే కాకుండా రాష్ట్రంలో వాటిని కొనసాగిస్తున్నారన్నారు. కరోనా సంక్షోభంలోనూ దళిత, బహుజన, బడుగు వర్గాల సంక్షేమం కోసం సబ్ ప్లాన్లో అత్యధిక నిధులు కేటాయిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది పర్వదినాన దివ్యాంగుల జీవితాల్లో నూతనోత్తేజాన్ని నింపారు. ట్విట్టర్ ద్వారా దివ్యాంగుల దీన స్థితిని తెలుసుకున్న కవిత హైదరాబాద్లోని పురాన్పూర్కు చెందిన సూర్యప్రకాష్, కుత్బుల్లాపూర్కు చెందిన సయ్యద్ సలీం, సిరిసిల్లాకు చెందిన పోచంపల్లి శ్రీనివాస్, శేఖర్, ఖానాపూర్కు చెందిన సుధాకర్, వరంగల్కు చెందిన భరత్, షబానాతో నేరుగా మాట్లాడారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే తనను కలిసిన 7 దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలను అందజేశారు. అంతేకాదు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని వారికి భరోసానిచ్చారు. తమకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్సీ కవితకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చింతల రామచంద్రారెడ్డి, పలువురు బీజేపీ ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహేశ్వరి శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరోనాతో కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్లవనామ సంవత్సరంతో వెలుగులోకి అడుగుపెట్టామని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి ఆలోచనతోని అందరూ కలిసిమెలిసి వాళ్ళ నిత్య జీవితం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా. కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని, టీకాలు తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కోవిషీల్డ్ 2వ విడత టీకాను మంత్రి దయాకర్ రావు తీసుకున్నారు. టీకా తీసుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడే గడిపి హాస్పిటల్లో అందుబాటులో ఉన్న టీకాల డోసులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలను ముందు జాగ్రత్తగా సిద్దం చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా వాడాలని, మాస్కులు వాడని వారిపై జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఎంజీఎం హాస్పిటల్ ని అన్ని విధాలుగా ముందస్తుగా సిద్దం చేస్తున్నామన్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా వచ్చినా తప్పుకునే శక్తి ఉంటుంది, ప్రాణానికి ముప్పు కాదు. ఎవరు వస్తే కూడా ఫీవర్ కానీ ఒళ్ళు నొప్పులు కానీ వచ్చి ఇవ్వడే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద, బలుగు, బలహీన అణగార వర్గాల ప్రజల జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించిన మహనీయులని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తన కలంతో, గళంతో అంటరానితనం, కుల, వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహనీయులు అంబేద్కర్ అని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రాసి బడుగు వర్గాల వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ప్రసాదించిన చరిత్ర పురుషులని అంబేద్కర్ ను స్మరించుకున్నారు. తన అపార మేధా సంపత్తి, క్రియాశీల పోరాటాలతో అణగారిన వర్గాల ప్రజలలో జ్ఞానజ్యోతులు వెలిగించిన మహనీయులు అంబేద్కర్ ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంను 1000 కోట్లతో కొత్తగా ప్రవేశపెట్టారన్నారు. అదేవిధంగా బడ్జెట్లో ఎస్సీల సంక్షేమానికి 21,306 కోట్లు కేటాయించారని తెలిపారు. 5 దశాబ్దాల కాలంలో సాగర్ ఎడమ కాలువ కింద 70,000 ఎకరాలను ఎండబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అందులో 35 ఏళ్లు శాసనసభ్యుడిగా, 14 సంవత్సరాలు మంత్రిగా అధికారం చెలాయించింది కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి అభ్యర్థికి ఓట్లు వేయమని ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం అనుమల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు ముమ్మాటికి జానారెడ్డే కారణమని ఆయన ఆరోపించారు. అటువంటి అభ్యర్థి నిజస్వరూపం గమనించిన మీదట నియోజకవర్గ ప్రజలు 2018లోనే ఆయన్ను తిరస్కరించారని గుర్తు చేశారు. జగిత్యాలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి మొట్టమొదటి కిసాన్ మ్యాంగో రైలును సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ సుకేష్ దీపక్ ప్రారంభించారు. జగిత్యాల మామిడికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగిత్యాల నుంచి ఢిల్లీకి మామిడి పండ్లను తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కిసాన్ రైలును ప్రారంభించింది. రైలును ప్రారంభించిన అనంతరం రైల్వే అధికారి సుకేష్ దీపక్ మాట్లాడుతూ జగిత్యాల మ్యాంగో రైతులకు ఎంతో లాభదాయకమైన రవాణా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రారంభించామన్నారు. రవాణా ఛార్జీ వ్యయంలో 50% మినహాయింపునివ్వడంతో పాటుగా మామిడికాయల డ్యామేజీ ఉండదన్నారు. అలాగే వారంలో 5 రోజులు లింగంపేట రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ ఆదర్శ్ నగర్ రైల్వే స్టేషన్ వరకు రైలు వెళ్తుందన్నారు. ఒక్కసారి సుమారు 500 టన్నుల మామిడికాయల ఎగుమతి జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,052 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,581కి చేరింది.
మహమ్మారి బారిన పడి నిన్న 7 మృతి చెందగా ఇప్పటివరకు 1772 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా 778 మంది డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు వెళ్లగా మొత్తం 3,06,678 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 24,130 యాక్టివ్ కేసులుండగా 16,118 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. నిన్న ఒకే రోజు 1,13,007 టెస్టులు చేయగా 3,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 0.53% ఉందని, రికవరీ రేటు 92.21% ఉందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,61,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 879 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కు చేరగా మొత్తం మృతుల సంఖ్య 1,71,058కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 97,168 మంది కోలుకోగా ఇప్పటి వరకు 1,22,53,697 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు దేశంలో టీకా డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10,85,33,085 డోసులు వేసినట్లు వివరించింది. ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహిస్తోన్న టీకా ఉత్సవ్లో భాగంగా ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన వస్తోంది. టీకా ఉత్సవ్లో రెండో రోజు దేశవ్యాప్తంగా 40 లక్షల మంది కోవిడ్ టీకాలు వేయించుకున్నారు. 87 రోజుల క్రితం ప్రారంభించిన కోవిడ్ టీకాల కార్యక్రమానికి ప్రజలు బాగానే స్పందిస్తున్నారు. గతంలో 45,000గా ఉన్న కోవిడ్ టీకాల కేంద్రాలను ఇప్పుడు 71కి పెంచారు. పని ప్రదేశంలోని టీకా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇప్పటి వరకు 10,85,00,000 డోసులు టీకాలిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో జనవరి 16న ప్రారంభమైంది. ముందుగా హెల్త్ కేర్ వర్కర్ల నుంచి ప్రారంభించి ఆ తర్వాత కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్ల వయసు నుండి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి టీకాలిచ్చారు. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రైసినా డైలాగ్ 2021 సమావేశాలను ప్రారంభించిన ప్రధానమంత్రి మానవాళి కన్నీరు కార్చే సందర్భంలో సమావేశాలు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ. రాష్ట్రంలో నిరాడంబరంగా ఉగాది వేడుకలు, ప్లవనామ సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానమంత్రి పిలుపు మేరకు టీకా ఉత్సవ్కు విశేష స్పందన. 2 రోజుల్లోనే 40 లక్షల మందికి వ్యాక్సినేషన్. రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం. ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వడగండ్లు పడే అవకాశం.